ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రేపే మొదటి శ్రావణ మంగళవారం. పెళ్ళైన ఆడవారు చిటికెడు పసుపుతో ఇలా చేస్తే చాలు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్తకున్న అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. డబ్బే డబ్బు. ఎందుకంటే పసుపుకు ఉన్న ప్రాముఖ్యత విశిష్టత అంతా ఇంతా కాదు. పసుపు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సాక్షాత్తు సిరి సంపదలకు ఆదిదేవత అయిన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి, అలాగే సౌభాగ్యాన్ని ప్రసాదించే శ్రీ గౌరీదేవి. ఇంతటి పవిత్రమైన పసుపుతో చేసే ఏ చిన్న పరిహారమైన మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది. అయితే ఈ పవిత్రమైన శ్రావణ మంగళవారం రోజున మన ఇంట్లో అతి సులభంగా దొరికే పసుపుతో ఒక చిన్న పని చేస్తే ఊహించిన అద్భుతమైన ఫలితాలను మీ సొంతం చేసుకోవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఈ పవిత్రమైన శ్రావణ మంగళవారం రోజున పసుపుతో ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. శ్రావణ మంగళవారం రోజు ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. ఇంటిని తుడిచే నీళ్లలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి తుడుచుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి, కనిపించిన చెడు శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ఈరోజు మీ పూజా మందిరంలో దేవుడి పటాలను శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకోండి. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మరింత మంచిది. అందులో ఒక యాలకను కూడా వేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇంట్లో ధన సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఈరోజు ఆడవారు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు స్వచ్ఛమైన పసుపు వేసుకొని స్నానం చేస్తే ఆరోగ్యపరంగా శరీరానికి ఎంతో మంచిది. చర్మ వ్యాధులు దరిచేరవు. అంతేకాకుండా పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల సాక్షాత్తు ఆ అష్టలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు, అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. శ్రీ గౌరీదేవి చల్లని చూపులు మీపై ఉంటే ఈ లోకంలో మీకు ఎల్లకాలం దీర్ఘ సుమంగళిగా పసుపు కుంకుమలతో కలకలలాడుతూ వర్ధిల్లుతారు. అలాగే ఈరోజు ఉదయాన్నే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకుని తర్వాత కొద్దిగా పసుపు తీసుకుని అందులో కొద్దిగా పవిత్రమైన జలం లేదా గంగాజలం కలిపి ఒక మృదువైన పేస్టులాగా తయారు చేసుకోవాలి. ఆ పసుపు పేస్టు మీ ఇంటి సింహద్వారం అంటే గుమ్మానికి పైన మధ్య భాగంలో ఎంతో భక్తితో ఓం అనే పవిత్రమైన మంత్రం గుర్తును రాయాలి. ఇలా ఇంటి సింహద్వారం మీద పసుపుతో ఓం అనే గుర్తును వేస్తే ఆ ఇంటికి ఒక గొప్ప రక్ష కవచం ఏర్పడుతుంది. మీ ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తులు, గాలి, ధూళి లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించలేవు. ఇంట్లోని దరిద్రం, అరిష్టం, నరదిష్టి అంతా పటాపంచలైపోతుంది. ఏవైనా వాస్తుదోషాలు, గ్రహదోషాలు మీ ఇంటికి ఉన్నా కూడా వాటి ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. ఇక పసుపుతో ఏం పరిహారం చేయాలంటే ప్రతి వివాహిత స్త్రీ కోరుకునేది ప్రధానంగా దీర్ఘ సుమంగళి యోగం. తన భర్త ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో చల్లగా ఉండాలని, తను ఎల్లకాలం ముత్తైదుగా పసుపు కుంకుమలతో, గాజులతో, మంగళసూత్రంతో వర్ధిల్లాలని ప్రతి ఆడబిడ్డ ఆరాటపడుతుంది. తన ప్రాణనాథుడికి ఏదైనా చిన్న కష్టం వస్తే భార్య మనసు తల్లడిల్లిపోతుంది. నేటి ఆధునిక కాలంలో చాలా కుటుంబాలు నిత్యం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆర్థిక ఇబ్బందులు. అలాంటి దారుణమైన అప్పుల బాధల నుండి మీ భర్త శాశ్వతంగా బయటపడాలన్నా, ఆయన చేపట్టే ప్రతి పనిలోనూ, ప్రతి వ్యాపారంలోనూ విజయం సాధించి విశేషమైన ధనలాభం పొందాలన్నా ఈ శ్రావణ మంగళవారం రోజున ఇంటి ఇల్లాలైన ఒక అద్భుతమైన పరిహారం తప్పకుండా చేయాలి. ఆ పరిహారం చేయటం వల్ల మీ భర్త జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి అద్భుతమైన అదృష్టం వరిస్తుంది. తద్వారా మీ కుటుంబంలో పేరుకుపోయిన అప్పులన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. అలాగే ఆ జగన్మాత ఆశీస్సులతో మీకు అఖండమైన దీర్ఘ సుమంగళి యోగం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. ఈ శ్రావణ మంగళవారం రోజు మీరు చేయవలసిన అత్యంత ముఖ్యమైన పని ఒకటి ఉంది. దీనికోసం మీరు ముందుగా స్వచ్ఛమైన పసుపుని సిద్ధం చేసుకోవాలి. బయట మార్కెట్లో దొరికే ప్యాకెట్ పసుపులో రంగులు, రసాయనాలు కలిపే అవకాశం ఎక్కువగా ఉండటం కాబట్టి సాధ్యమైనంత వరకు స్వచ్ఛమైన పసుపు కొమ్మలను బజారు నుండి తెచ్చుకుని వాటిని మీ చేతులతో స్వయంగా రోట్లో దంచి పసుపు తయారు చేసుకుంటే అది దైవిక కార్యాలకు ఇంకా చాలా మంచిది. ఇలా స్వయంగా తయారు చేసుకున్న పసుపులో అపారమైన దైవిక శక్తి, స్వచ్ఛత దాగి ఉంటుంది. కనుక కుదిరితే అలాంటి స్వచ్ఛమైన పసుపును తెచ్చుకోండి. ముందు ఒక శుభ్రమైన గాజు గిన్నె తీసుకోండి. ప్లాస్టిక్ లేదా ఇనుప పాత్రలు దైవ కార్యాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకండి. గాజు పాత్ర అనేది పారదర్శకతకు, స్వచ్ఛతకు ప్రతీక.
గిన్నెలో పసుపును సరిగ్గా 5 స్పూన్లు వేయాలి. ఆ తర్వాత 5 స్పూన్లు పసుపులో కొద్దిగా కర్పూరాన్ని మెత్తగా నలిపి ఆ కర్పూరం పొడిని వేయాలి. కర్పూరం అనేది చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే ఒక అద్భుతమైన సుగంధ ద్రవ్యం. ఈ పసుపు కర్పూరం పొడి మిశ్రమంలో కొద్దిగా స్వచ్ఛమైన ఆవు పాలు లేదా పచ్చి పాలు పోయాలి. పాలు పోసి ఈ మిశ్రమాన్ని మరీ నీళ్ళలా పలచగా కాకుండా, అలాగని మరీ రాతిగా గట్టిగా కాకుండా, ఒక మృదువైన అంటే మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుతాం అలా ఒక మంచి ముద్దలాగా వచ్చేలా మీ కుడి చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పవిత్రమైన పసుపు మిశ్రమంలో సరిగ్గా 5 రూపాయల బిళ్ళలు 4 వెయ్యాలి. మన భారతీయ సంప్రదాయంలో 5 రూపాయి బిళ్ళలు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపంగా ధనానికి ప్రత్యేకంగా భావిస్తారు. ఈ 4 5 రూపాయల కాయిన్స్ను ఆ పసుపు ముద్దలో పూర్తిగా లోపలికి మునిగేలా ఉంచేయాలి. కాయిన్స్ బయటకు కనిపించకుండా ఆ పసుపు ముద్దలోనే వాటిని భద్రపరచాలి. ఆ తర్వాత ఈ పవిత్రమైన పసుపు గిన్నెను ఇంట్లో భక్తి శ్రద్ధలతో మీ 2 చేతులతో తీసుకువెళ్ళి మీ ఇంటి పూజ గదిలో అమ్మవారి ఫోటో ముందు పెట్టాలి. లక్ష్మీదేవి లేదా గౌరీదేవి లేదా రాజేశ్వరీదేవి ఫోటో ముందు పెడితే మరీ విశేషమైన ఫలితం దక్కుతుంది. అమ్మవారి ముందు ఆ పసుపు గిన్నెను పెట్టిన తర్వాత మనస్ఫూర్తిగా సంపూర్ణ ఏకాగ్రతతో కల్మషం లేని మనసుతో అమ్మవారిని ప్రార్థించాలి. మీ 2 చేతులు జోడించి, అమ్మ, నా భర్తకు ఆయురారోగ్యాలు ప్రసాదించు తల్లి, నాకు ఎల్లకాలం దీర్ఘసుమంగళి యోగం కలిగేలా దీవించు, నా భర్త పడుతున్న మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అన్నీ పూర్తిగా తొలగిపోయి ఆయనకు అన్ని విధాలా కలిసి వచ్చేలా ఆశీర్వదించు, ఆయన చేసే వృత్తిలో వ్యాపారాల్లో ధనలాభం కలగాలి, మా కుటుంబానికి ధనం ఎప్పుడూ బాగా కలిసి రావాలి, మా ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి అని మీకు ఉన్న కష్టాలను, బాధలను, కోరికలను అమ్మవారికి కన్నీటితో విన్నవించుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారం చేసుకొని ఆ పసుపు గిన్నెను కదిలించకుండా ఆ పూజ గదిలోనే అమ్మవారి ముందు అలాగే వదిలేయాలి. ఆ రోజంతా పగలు రాత్రి ఆ గిన్నె అక్కడే అమ్మవారి పాదాల చెంత నిశ్చలంగా ఉండాలి. ఆ విధంగా పూజ గదిలో భక్తితో పెట్టిన ఆ పసుపు గిన్నెను మళ్ళీ సరిగ్గా 24 గంటల తర్వాత అంటే మరుసటి రోజు తీయాలి. ఆ గిన్నెలో ఉన్న పసుపు ముద్ద నుండి మీరు ముందు రోజు వేసిన ఆ 4 5 రూపాయల బిళ్ళలను జాగ్రత్తగా బయటకు తీయాలి. ఆ కాయిన్స్కి అంటుకున్న పసుపును ఒక పాత్రలో శుభ్రమైన నీటితో కడిగేసి వాటిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇక గిన్నెలో మిగిలి ఉన్న పసుపు ముద్ద ఉంటుంది కదా, అది కొంచెం ఎండిపోయి గట్టిగా మారి ఉంటుంది. ఆ ఎండిపోయిన పసుపు ముద్దను తీసుకువెళ్ళి మీ ఇంటి ఆవరణంలో ఉన్న ఏదైనా చెట్టు మొదట్లో లేదా పూల కుండీలో మట్టిలో వేసేయాలి. ఎవరూ తొక్కని ప్రదేశంలో, పవిత్రమైన ప్రదేశంలో వేయడం చాలా ముఖ్యం. తులసి కోటలో కాకుండా ఇతర ఏ పూల మొక్కల మొదట్లోనైనా ఈ పసుపు ముద్దను వేయవచ్చు. ఇక మీరు కడిగి పెట్టుకున్న ఆ 4 5 రూపాయల బిళ్ళలు అంటే మొత్తం 20 రూపాయలు ఉంటాయి కదా, ఆ 20 రూపాయల కాయిన్స్తో మార్కెట్కు లేదా పండ్ల దుకాణానికి వెళ్ళి అరటి పండ్లు కొనాలి. ఆ 20 రూపాయలకు ఎన్ని అరటి పండ్లు వస్తే అన్ని అరటి పండ్లు బేరమాడకుండా కొనుగోలు చేయాలి. ఆ కొన్న అరటి పండ్లను మీ ఇంటి దగ్గరలో ఉన్న లేదా ఏదైనా గుడి దగ్గర ఉండే బిచ్చగాళ్లకు, ఆకలితో ఉన్న పేదవారికి ఎంతో సంతోషంగా దానం చేయాలి. దానం చేసేటప్పుడు మీకు ఉన్న అప్పుల బాధలన్నీ తొలగిపోవాలని దానం స్వీకరిస్తున్న వారిలో భగవంతుడిని చూస్తూ మనసులో స్మరించుకోవాలి. ఇలా అన్నదానం లేదా ఫలదానం చేయటం వల్ల ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది. ఇలా ఈ శ్రావణ మంగళవారం రోజున నియమ నిష్టలతో చేస్తే ఇక మీ ఇంటి ధనానికి, సిరి సంపదలకు ఎప్పటికీ లోటు రాదు. మీరు కలలో కూడా ఊహించిన విధంగా మీ అప్పులన్నీ ఇట్టే పోతాయి. మీ భర్తకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఆయన పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అని అనిపిస్తే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాలకు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓం నమః శివాయ.